ఇది కురుక్షేత్ర సంగ్రామం యొక్క రెండవ రోజు. వ్యూహాలు మారాయి. ఈసారి పాండవులు దాడిని ప్రారంభించడానికి పదునైన క్రౌంచవ్యూహం, కొంగవ్యూహం పన్నారు. దీని అగ్రభాగంలో అంటే ముక్కు వద్ద ద్రుపద మహారాజు ఉన్నాడు. వారికి ఎదురుగా భీష్మ పితామహుడు దానికి సరైన ప్రతివ్యూహాన్ని రచించాడు. గరుడ వ్యూహం, గద్ద వ్యూహం. కొంగను సహజంగా వేటాడే గరుత్మంతుడి ఆకారం. ఆకాశం నుండి చూస్తే ఈ రెండు పక్షి ఆకార వ్యూహాలు ఒక వేటగాడు మరియు వేటల ఒకదానికొకటి ఎదురుగా నిలిచాయి. మనం పాండవుల క్రౌంచ వ్యూహం యొక్క ముక్కు భాగంతో పాటు ప్రయాణిస్తున్నాం. ముందు ద్రుపదుడు, అతని వెనుక సాత్యకి, ఇరువైపులా రెక్కలవలే భీమసేనుడు మరియు దృష్టద్యుమ్నులో ఉన్నారు. ఇప్పుడు మనం కౌరవుల గరుడ వ్యూహం తల భాగంపై నుండి చూస్తున్నాం. ఇక్కడ ద్రోణాచార్యుడు మరియు అశ్వత్థామ ఉన్నారు. ముందు ముక్కు వద్ద పాండవుల దాడిని ఎదుర్కోవడానికి భీష్ముడు సిద్ధంగా ఉన్నాడు. గరుడ వ్యూహం అగ్రాన భీష్మ పితామహులు ప్రశాంతంగా, నిశ్చలంగా ఉన్నాడు. క్రౌంచ వ్యూహం యొక్క రెక్కపై భీముడు తన గదను తిప్పుతూ దాడి చేయడానికి ఆతృతగా ఉన్నాడు.